ఛత్రపతిగా, మరాఠా యోధుడిగా, హిందూ పాలకుడిగా పేరు ప్రతిష్టలు పొందాడు. అతనెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. మొఘలు చక్రవర్తులతో అనేక యుద్ధాలు చేసి మొఘలు సామ్రాజ్యాలను కొల్లగొట్టాడు. జూన్ 6, 1674లో రాయగఢ్ కోటలోని వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి లక్షల మంది సైన్యాన్ని చేకూర్చాడు, ఆయుధాలని సమకూర్చాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి చివరికి 3 వారాల తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకి రాయగఢ్ కోటలో మరణించాడు.